ఇక్కడ మీకు బ్రిటన్లో ఉన్న కంటిన్యూ చేసే ముందు ఒక్క క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని పర్టికులర్ ఒక ప్రధానమైన ఒక పెద్ద ప్రాబ్లంగా చూడాలా, ఆయా దేశాలు ఆయా సందర్భాల్లో ఎదుర్కొనే ఒక సాధారణ సమస్యగా చూడాలి? దీన్ని ఎలా చూడాలి బ్రిటన్లో జరిగిన ఈ పరిస్థితులు? అప్పుడు ఒక చారిత్రక మలుపు, బ్రిటన్కే కాదు ప్రపంచానికి కూడా చారిత్రక మలుపు. ఎందుకంటే చరిత్రలో చాలాసార్లు నిరుద్యోగం పెరగటం దఫాలుగా, ఆ తర్వాత కాలంలో అది పరిష్కారం కావటం, ఇది ప్రతిసారి జరిగింది ఇప్పుడు దాకా. కానీ ఈ దఫా జరుగుతుంది ఏంటంటే నిరుద్యోగం అపరిష్కృతంగా మిగిలిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. జనసంఖ్య కంటే వేగంగా పాపులైజేషన్ పెరుగుతుంది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది, బొక్కాపకీర్తనం పెరుగుతుంది. అంటే ఈరోజు నిరుద్యోగాన్ని ఆపగలిగిన, తగ్గించగలిగిన ఏ రకమైనటువంటి టూల్ లేదా ఏ రకమైన టెక్నిక్, ఏ రకమైన మార్గం వీళ్ళ దగ్గర లేదు. అందరూ విఫలమవుతున్నారు. దానికి మార్గంగా వీళ్ళు కనుక్కుంది 2008కి ముందైతే ఈ బబుల్స్ సృష్టించారు. నిరుద్యోగానికి పరిష్కారంగా కొంతకాలం పాటు క్రెడిట్ బూమ్ తెచ్చారు, అప్పులు ఇచ్చారు జనాలకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, చిన్న పనులు చేసుకుంటే తక్కువ జీతాలు వచ్చే వాళ్ళకి క్రెడిట్ బూమ్ తెచ్చి అప్పుల మీద బతకటం కొంతకాలం. ఆ తర్వాత కాలంలో వచ్చింది .com బబుల్. 2001 దాకా .com బబుల్ వచ్చింది. .com బబుల్ అంటే ఏంటంటే ఈ షేర్ మార్కెట్ నాస్డాక్ టెక్నాలజీ షేర్స్ విపరీతంగా పెరిగిపోయింది, ఇంటర్నెట్ ఓరియంటెడ్ షేర్స్. అది .com 2001లో .com బబుల్ పోయింది. ఆ తర్వాత 2008 దాకా 2003 నుంచి రియల్ ఎస్టేట్ బబుల్ తెచ్చారు. హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి రియల్ ఎస్టేట్ బబుల్ తెచ్చారు. 2008లో అది పోయింది, నింజా లోన్స్తో అది పోయింది, సబ్ప్రైమ్ లోన్స్తో అది పోయింది. ఆ తర్వాత కాలంలో మీకు ఏ బబుల్స్ లేవు తేవటానికి, జనాలు ఎలా బతుకుతారు? అందుకే 2008 నుంచి గవర్నమెంట్లు విపరీతంగా, అంతకుముందు కూడా ముద్రేసినాయి గవర్నమెంట్లు, అన్ని దేశాల గవర్నమెంట్లు, ముఖ్యంగా రిచ్ కంట్రీస్ గవర్నమెంట్స్ విపరీతంగా ముద్రేసినాయి. 2008 నుంచి కూడా ఈ దేశాలన్నీ విపరీతంగా, అమెరికా అయితే డాలర్లు, బ్రిటన్ అయితే పౌండ్లు, యూరో దేశాలు అయితే ఇంకొక ఎవరి కరెన్సీ వాళ్ళు, లేకపోతే యూరో అనే దేశాలు కలిసి ఆ దేశాలు, జపాన్ అయితే ఏమో ముద్రేసి జనాల్ని బతికిస్తున్నాయి, పంప్ చేస్తున్నాయి ఎకానమీలోకి డబ్బులు. ఇట్లా నడుస్తుంది ఎకానమీ. ఈరోజు ఏమైంది, మీకు ఇంకా పంప్ చేయడానికి కూడా లేకుండా స్కోప్ అయిపోయింది. డబ్బులు ముద్రేస్తే కాగితం కరెన్సీ విపరీతంగా ముద్రేస్తే ఏమవుద్ది, చిత్తుకాగితం అవుద్ది. చిత్తుకాగితం స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చింది. అందుకని ఆ స్టేజ్లోనే ప్లీజ్. రైట్ సార్.